హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి లీడర్ ఆఫ్ అపోజిషన్ లోక్సభ రాహుల్ గాంధీ గారు ఒక పెద్ద స్టేట్మెంట్ అయితే రిలీజ్ చేశారు. అదేంటి అంటే ఆర్ఎస్ఎస్ యొక్క ఎజెండా స్టార్టెడ్ విత్ ముస్లిమ్స్ వక్ఫ్ అమెండ్మెంట్ బిల్. దాన్ని పాస్ చేశారు. నెక్స్ట్ టార్గెట్ ఇండియాలో ఉన్నటువంటి క్యాథలిక్ చర్చెస్ అండ్ క్యాథలిక్ క్రిస్టియన్స్ మీద వాళ్ళ టార్గెట్గా ఉండబోతుందని ఒక బిగ్ క్లెయిమ్ అయితే చేసే ప్రయత్నం చేసి ఒక ఆర్టికల్ని కూడా పోస్ట్ చేసే ప్రయత్నం అయితే చేశారు రాహుల్ గాంధీ గారు. అండ్ it is the everyone's duty to protect the and defend the constitution of India. And the constitution of India ni manam defend gaani cheyalepote definitely ga BJP one after the other oka religion tarvata oka religion ni inko religion tarvata inko religion ni ilane attack cheskuntu veltundo. Ee religious minorities meeda attacks ni ayipoyin tarvata next their target will be the deprived sections of the society or downtrodden sections of the society ga undabotundi. Aa rakanga mundukelli BJP anukunnatlu oka hindu rashtra స్థాపన చేసి మైనారిటీస్కి అండ్ డిప్రైవ్డ్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీకి ఇండియాలో వాయిస్ లేకుండా మెజారిటీ పీపుల్ యొక్క వాయిస్తో దేశాన్ని నడిపించాలా అనే ఒక ఎజెండాతో ముందుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికన్నా ప్రజలు మేల్కోపోతే, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాని డిఫెండ్ చేయకపోతే మాత్రం పెద్ద మొత్తంలో రాబోయే రోజుల్లో దేశం ఒక ఇబ్బందికర పరిస్థితులను అయితే ఎదుర్కోబోతుంది. ఆర్ఎస్ఎస్ రాజ్యాంగం మీద చేస్తున్నటువంటి దాడి ఆధారంగా చెప్పే అయితే ప్రయత్నం అయితే చేశారు. ఇక్కడ వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ అవ్వనివ్వండి, ఫర్ దట్ మ్యాటర్ ఎనీ రిలీజియస్ మైనారిటీ మీద జరిగే దాడి బేసికలీ దట్ బీజేపీ చట్టాల ద్వారా ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ రిలీజియస్ మైనారిటీని టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తుంది. నంబర్ 1. అండ్ ఈ రిలీజియస్ ఫండమెంటల్ రైట్స్ని టార్గెట్ చేసే క్రమంలో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏదైతే బేసిక్ స్ట్రక్చర్కి సంబంధించినటువంటి జడ్జిమెంట్ ఏదైతే ఉందో కేశవానంద భారతి జడ్జిమెంట్, ఆ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని కూడా వైలేట్ చేస్తుంది. నంబర్ 2. అండ్ ఫండమెంటల్ రైట్ లేని కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఎనీ కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో దట్స్ ఫిట్ ఫర్ నథింగ్. సో ఎనీ కాన్స్టిట్యూషన్ ఇన్ ద వరల్డ్, ఆ వరల్డ్కి ఫండమెంటల్ రైట్స్ అనేది ఒక బ్యాక్ బోన్ లాంటిది. సో ఫండమెంటల్ రైట్స్ లేని కాన్స్టిట్యూషన్ జస్ట్ ఇమాజిన్, అది దేనికి పనికిరాదు. సో ఎనీ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ రాష్ట్రాల్లో చట్టసభలు చేసినా లేకపోతే దేశానికి పార్లమెంట్ చట్టాలు చేసినా దట్ షుడ్ నాట్ వైలేట్ ది ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ ద సిటిజన్. కానీ బీజేపీ ఏం చేస్తుంది? ఫండమెంటల్ రైట్స్ మీద దెబ్బ కొట్టే ప్రయత్నం చేస్తుంది. అది కూడా ఎలాంటి ఫండమెంటల్ రైట్స్ మీద దెబ్బ కొట్టే ప్రయత్నం చేస్తుంది? రైట్ టు ఈక్వాలిటీ, ఆర్టికల్ 14 నుంచి 18 వరకు ఉన్నటువంటి వివిధ రకాల ఈక్వాలిటీస్ ఉంటాయి. ఆ ఈక్వాలిటీస్ మీద దెబ్బ కొట్టే ప్రయత్నం చేస్తుంది. సెకండ్ దెబ్బ దేని మీద కొట్టబోతుంది? ఫండమెంటల్ రైట్స్లో చూసుకుంటే రైట్ టు ఫ్రీడమ్, 19 నుంచి 22 వరకు ఉన్నటువంటి రైట్ టు ఫ్రీడమ్. అండ్ థర్డ్ దెబ్బ ఏ ఫండమెంటల్ రైట్ మీద కొట్టబోతుందంటే రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్. సో ఈ 3 రకాలుగా రైట్ టు ఈక్వాలిటీ, రైట్ టు ఫ్రీడమ్ యాజ్ వెల్ యాజ్ రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్, ఈ 3 ఫండమెంటల్ రైట్స్ మీద దెబ్బ కొట్టుకుంటా భారతదేశంలో మైనారిటీస్ యొక్క ఫండమెంటల్ రైట్స్ మీద దెబ్బ కొట్టుకుంటూ బీజేపీ తన దాడి ఏదైతే ఉందో హిందూ రాష్ట్ర స్థాపన ఆర్ బీజేపీ యొక్క డామినెంట్ పొలిటికల్ పొజిషన్ కోసం ఏదైతే దాడి చేస్తూ ఉందో ఈ దాడిని ఫస్ట్ ఫండమెంటల్ రైట్స్ మీద దాడి చేసుకుంటూ ముందుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. అండ్ ఈ ఫండమెంటల్ రైట్ని వైలేట్ చేసేలా చట్టాలు చేయొద్దు అనేసి చాలా క్లియర్గా ఉంది. కేశవానంద భారతి కేసులో ఉంది, అదర్వైజ్ టూ మెనీ సుప్రీంకోర్టు కేసుల్లో ఉంది. అండ్ ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ ది రైట్స్ ఇన్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఏవైతే ఉన్నాయో దే ఆర్ వెరీ మచ్ పార్ట్ ఆఫ్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. అండ్ ఎనీ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ విచ్ ఈస్ బ్రింగింగ్ బై ది లెజిస్లేచర్ షుడ్ నాట్ వైలేట్ ది ఫండమెంటల్ రైట్స్. అండ్ ఫండమెంటల్ రైట్స్ని వైలేట్ చేసే చట్టాలు ఏవైతే ఉన్నాయో సుప్రీంకోర్టు ముందు అవి నల్లండ్ వైడ్గా కొట్టేయడం జరుగుతుంది. ఇవన్నీ తెలిసిన బీజేపీ ఎందుకు ఇలాంటి ఫండమెంటల్ రైట్స్ని వైలేట్ చేసే చట్టాలు తీసుకొస్తుందంటే డెఫినెట్గా జ్యుడిషియరీలో కూడా బీజేపీ తన అనుబంధ బృందాలను అక్కడ కూర్చోబెట్టి జడ్జెస్ రూపంలో ఇలాంటి చట్టాలు కూడా సుప్రీంకోర్టులో నిలబడేలా ఒక ఎత్తుగడతో ముందుకెళ్ళి భారతదేశంలో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ రిలీజియస్ మైనారిటీస్, అది ఆ రిలీజియన్ ఒక ముస్లిమ్స్, క్రిస్టియన్స్, సిక్, బౌద్ధిజం ఒక రిలీజియన్ అని కాదు, అన్ని రిలీజియన్స్ని ఒక రిలీజియన్ తర్వాత ఇంకో రిలీజియన్ని దెబ్బ కొట్టుకుంటూ ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉంది. అండ్ దేశంలో మనం చూస్తున్నాము రిలీజియస్ మైనారిటీస్ నుంచి ఎవరైనా గట్టిగా వాయిస్ వినిపించే ప్రయత్నం చేస్తే వాళ్ళ మీద ఎలాంటి దాడులు జరుగుతున్నాయనేది కూడా మనం క్లియర్గా నోటీస్ చేస్తున్నాము. అండ్ రిలీజియస్ మైనారిటీ రాహుల్ గాంధీ గారు చెప్పినట్టు రిలీజియస్ మైనారిటీస్ మీద దాడి అయిపోయినప్పుడు డెఫినెట్గా నెక్స్ట్ టార్గెట్ విల్ బి ఫర్ ద బీజేపీ అండ్ ఆర్ఎస్ఎస్ పీపుల్ విల్ బి డిప్రైవ్డ్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ. సో ఈ రకంగా బీజేపీ ఆర్ఎస్ఎస్ ఒక సిస్టమేటిక్ మేనర్లో ఇండియన్ సొసైటీ మీద, ఇండియన్ సోల్ మీద
ఒక ఆర్గనైజ్డ్ మేనర్లో దాడి చేసుకుంటూ వెళ్ళి మొత్తం సమాజం మొత్తాన్ని ఆర్ఎస్ఎస్ దారిలో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉంది. దీనికి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇంకా చాలా వికృతమైన చట్టాలు చూడాల్సి ఉంటుంది పార్లమెంట్లో. అండ్ అదర్వైజ్ కూడా బీజేపీ సంఘ పరివార మనుషుల నుంచి ఒక రకమైన దాన్ని ఏమంటారు, ఒక రకమైన దాడిని సమాజం మీద అయితే చూడబోతున్నాము. నేను ఎర్లియర్ ఒక వీడియోలో చెప్పాను, చౌదరి చరణ్ సింగ్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఒక ప్రొఫెసర్ ఆర్ఎస్ఎస్ రిలీజియన్ కాస్ట్ బేస్డ్ పాలిటిక్స్ నుంచి ఎలా రైజింగ్కి లింక్ ఏంటి అని ఒక క్వశ్చన్ యూనివర్సిటీ ఎగ్జామ్స్లో క్వశ్చన్ ఫ్రేమ్ చేసి క్వశ్చన్లో అడగగలిగితే ఏబీవీపీ వాళ్ళు ధర్నా చేసి ఆవిడ్ని సస్పెండ్ ఆవిడ్ని జీవితకాలం ఎగ్జామినేషన్ ఇవాల్యుయేషన్కి యాజ్ వెల్ యాజ్ ఎగ్జామినేషన్ పేపర్ సెట్టింగ్కి లేకుండా చేసే ప్రయత్నం అయితే చేశారు. ఆవిడతో అపాలజీ కూడా చెప్పించే ప్రయత్నం చేశారు. ఈ రకంగా ఆర్ఎస్ఎస్కి అగెనిస్ట్గా, బీజేపీకి అగెనిస్ట్గా ఆర్ బీజేపీ యొక్క ఆర్ఎస్ఎస్ యొక్క రియల్ ఎజెండా గురించి ఎవరు మాట్లాడినా వాళ్ళ మీద దాడి జరుగుతుంది. ఇది శాంపిల్ మాత్రం, ఇప్పుడు జరుగుతుంది జస్ట్ శాంపిలే. రాబోయే రోజుల్లో భారతదేశంలో ఫండమెంటల్ రైట్స్లో మరీ ముఖ్యంగా రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అనేది ఒకటి లేకుండా భారతదేశంలో ఎవరు నోరు ఎత్తిన బీజేపీ ఆర్ఎస్ఎస్లకు అగెనిస్ట్గా వాళ్ళ మీద ఒక రకమైన కేసులు పెట్టి ఇబ్బంది పెట్టే పరిణామాలు అయితే చాలా క్లియర్గా జరుగుతాయి అనేది మాత్రం జరుగుతున్న ఉదంతాలు, ఈ సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ ఏవైతే జరుగుతున్నాయో దీన్ని బట్టి చాలా క్లియర్గా అయితే అసెస్మెంట్ అయితే చేయొచ్చు. అండ్ ఇక్కడ వన్ థింగ్ ఈజ్ వెరీ క్లియర్, రాహుల్ గాంధీ గారు చాలా అర్లియర్గా చెప్పారు, 2024 జనరల్ ఎలక్షన్ కంటే ముందే చెప్పారు, బీజేపీ గెలిస్తే కాన్స్టిట్యూషన్ మీద దాడి జరుగుద్దని చెప్పే ప్రయత్నం చేశారు. ఇప్పుడు బీజేపీ చేస్తుంది వక్ఫ్ బిల్ అవ్వనివ్వండి, లేకపోతే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని అడ్డం పెట్టుకుని అవ్వనివ్వండి, లేకపోతే అదర్ స్టాట్యుటరీ కాన్స్టిట్యూషనల్ బాడీస్ని అడ్డం పెట్టుకుని భారతదేశంలో ఉన్నటువంటి వివిధ రకాలుగా ఉన్నటువంటి రాజ్యాంగబద్ధ సంస్థల మీద, ఎలక్షన్ మీద, ఇప్పుడు మైనారిటీస్ మీద ఏ రకంగా సీరియల్ మేనర్లో దాడి చేసుకుంటూ వస్తుందో రాబోయే రోజుల్లో ఈ దాడి పరంపర ఇంకా ఎక్కువ అవుతూ ఉంటుంది, కానీ తగ్గేదానికి ఆస్కారం లేదంటే భారతదేశం యొక్క దేశం ప్రశాంతంగా ఉండటం బీజేపీ ఆర్ఎస్ఎస్లకు ఇష్టం ఉండదు. దేశం ప్రశాంతంగా ఉంటే వాళ్ళ రాజకీయ మనుగడ సాగదు, రాజకీయ పబ్బం గడపదు వాళ్ళకి. అందుకనేసి దేశంలో ప్రశాంత వాతావరణం ఉండదు. అది కులాల మధ్య గొడవల, లేకపోతే మతాల మధ్య గొడవల, లేకపోతే ప్రాంతాల మధ్య గొడవల, లేకపోతే రాజ్యాంగం మీద దాడే ఏ రకమైన అశాంతిని క్రియేట్ చేస్తారో తెలియదు, కానీ భారతదేశంలో బీజేపీ అనునిత్యం ఒక అశాంతి వాతావరణాన్ని కోరుకుంటుంది. ఆ అశాంతి వాతావరణం ఉంటేనే పోలరైజేషన్ జరిగి బీజేపీకి ఎలక్టరల్ గెయిన్స్ వచ్చేదానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో బీజేపీ రాజ్యాంగం మీద, రాజ్యాంగబద్ధ వ్యవస్థల మీద, స్టాట్యుటరీ బాడీస్ మీద అండ్ ఫండమెంటల్ రైట్స్ మీద దాడి చేసుకుంటూ వాళ్ళ బీజేపీ యొక్క రాజకీయ వికృత క్రీడని కొనసాగుకుంటూ ముందుకెళ్ళేదానికైతే చాలా క్లియర్ కట్గా మనకి ఎజెండా అయితే క్లియర్గా కనిపిస్తూ ఉంది. అండ్ రాహుల్ గాంధీ గారు ఏదైతే అప్రహెన్షన్ రేజ్ చేశారో నెక్స్ట్ టార్గెట్ విల్ బి ద క్యాథలిక్ చర్చెస్ అనేది డెఫినెట్లీ అందులో మాత్రం నిజం ఉండేదానికి ఆస్కారం చాలా పెద్ద మొత్తంలో కనిపిస్తూ ఉంది. థ్యాంక్ యూ.